ఒక బస్సు వెళ్తుండగా ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కుతుంది. ఆమె ఆయాసపడుతూ ఏదో అర్జెంట్లో ఉంటుంది. లేడీస్ సీట్స్ మొత్తం నిండిపోయి ఉన్నాయి. ఒక సీట్లో మాత్రం ఒక వ్యక్తి సూటు బూటు వేసుకొని కూర్చొని ఉంటాడు. ఆమె తనతో చెప్తుంది, సార్ వెనక్కి వెళ్ళి కూర్చుంటారా అని. ఇది లేడీస్ సీట్ అని అంటుంది. అతను వినిపించుకోకుండా అహంకారంతో అలాగే కూర్చొని ఉంటాడు. ఆమె తనతో ఎంత వాదిస్తున్నా అయినా అతను వినిపించుకోవట్లేదు. కాసేపటికి కండక్టర్ కలుగచేసుకొని చెప్తాడు, మేడం మీరే వెనక్కి వెళ్ళి కూర్చోండి, ఆయన ఈ నగరంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అని. ఆమె మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్ళి కూర్చుంటుంది. కాసేపటికి ఇద్దరు ఒక హాస్పిటల్ ముందు దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్తారు. ఆ వ్యక్తి హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నా కొడుక్కి యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఈ హాస్పిటల్లోని ఒక డాక్టర్ అతని ప్రాణాన్ని కాపాడారంట, వారి పేరు చెప్తారా అని. దానికి ఆ రిసెప్షనిస్ట్ ఒక మహిళ వైపు చూపించి ఆమె దగ్గరకు వెళ్ళండి అని చెప్తుంది. అతను ఆమెను చూసి ఆశ్చర్యపడిపోతాడు. ఆమె అదే మహిళ. కాసేపటి ముందు అతను అహంకారంగా వ్యవహరించి ఉంటాడు. అతను ఆమెతో మేడం మీరా, సారీ అని చెప్తాడు. ఆమె పర్వాలేదు అని చెప్పి మళ్ళీ ఇలా చెప్తుంది, నేనెవరో తెలియకుండానే మీరు నాతో అహంకారంగా వ్యవహరించారు. మీరు ఎలాంటి వారో తెలియకుండానే మీ బాబుని నేను కాపాడేశాను. ఒకవేళ అదే సంఘటన ఆపరేషన్ ముందు జరిగి ఉంటే, ఒకవేళ అతన్ని నేను కాపాడకపోయి ఉంటే మీ బాబు పరిస్థితి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి ఆమె వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చివరికి అతను తన తప్పు తెలుసుకొని చాలా బాధపడతాడు. కాబట్టి ఎప్పుడు ఎవరితో అహంకారంగా వ్యవహరించవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు మనకి ఏ విధంగా ఉపయోగపడతారో ఎవ్వరూ చెప్పలేరు.